నేనే తన్నిక్కడ ఇలా బంధించుంచాను. జొహరా, మనమంతా పొడుపు గత్తెలం కావచ్చుగాక, అయినా మనకంటూ కొన్ని నియమాలు నిబంధనలు అనేవి ఉన్నాయి. ఎవరైనా ఒక పిల్ల తన ఇష్టపూర్వకంగా ఇక్కడికి రాదలుచుకోలేకపోతే మనం తనని బలవంత పెట్టకూడదు. కావచ్చు, కాని పడుపుగత్తెల నిర్ణయానికి వారసుడి గారి నిర్ణయం ముందు ఎలా నిలబడుతుంది? ఇది వారు కోరుకోవడమే కాక ఇలా వారే ఆదేశించారు. నేను కేవలం వారి ఆదేశాల్ని పాటించడం జరిగిందంతే. ఏమండి, మా నాన్నగారికి ఆరోగ్యం ఏం బాగోలేదు. నేనేమో హకీం గారిని తీసుకువెళ్దామని వచ్చాను. దారిలో సైనికులు నన్ను బంధించారు. మీరు నన్ను వెళ్ళనివ్వండి, దయచేసి వెళ్ళనివ్వండి. వెళ్ళు తల్లి, నిన్నెవరు అడ్డగిస్తారో నేను చూస్తాను. అవునవును, ఎవరూ అడ్డుకోబోరు. నాకిచ్చిన ఆదేశం ప్రకారం తన్ని ఒక రాత్రి మాత్రమే ఇక్కడ ఉంచాలి. నువ్వొక సంగతి బాగా గుర్తుంచుకో, ఏ అమ్మాయి అయినా ఇలాంటి చెడు ప్రాంతంలో ఒకసారి ప్రవేశించిందంటే తనిక బయట ప్రపంచంలో తలెత్తుకొని తిరగలేదు. ఒకవేళ తను అలా ఉండాలనుకున్నా ఈ లోకులు తన్ని మామూలుగా బ్రతకనివ్వరు. ఇలాంటి ప్రాంతపు చెడ్డ కళంకం ఒక్కసారి అంటుకుంది అంటే ఏ పిల్ల కూడా చచ్చినప్పటికీ ఆ కళంకాన్ని పోగొట్టుకోలేదు. వెళ్ళు, వెళ్ళు తల్లి, వెళ్ళు, వెళ్ళమ్మా. కొంచెం ఆగవే అందాల పిల్ల, ఒకసారి మమ్మల్ని కూడా చూసి వెళ్ళరాదా? అసలు మీకేం కావాలి? మాకు కావాల్సింది ఏంటంటే నువ్వు కొంచెం మాతో రావడమే. మా దగ్గర డబ్బుకు లోటు లేదు. నువ్వు ఏం కావాలంటే అది వెంటనే నీకు దక్కుతుంది. కాస్త మర్యాదగా మాట్లాడండి. మీకు నేను అలాంటి దానిలో కనిపిస్తున్నానా? మరి నువ్వు ఎలాంటి దానివి? ఉండేదేమో సైతాన్పురంలో, కబుర్లు మాత్రం రాకుమార్తెలాగే చెప్తుంది. నీలాంటి ఆడపిల్లలు చిల్లర పడేస్తే వెంటపడి వస్తారు. అలాంటి చౌకబారు నాట్యగత్తె ఎవరి ముందన్నా నాట్యం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మరి నువ్వు మా ముందు పెద్ద కబుర్లు చెప్తున్నావా? ఎవరైనా 4 డబ్బులు పడేస్తే ఒళ్ళెమ్ముకునేదానివి మాకే నీతులు బోధిస్తున్నావా? పద పద, మాతో పాటు రమ్మంటున్నానా? పద పదవే. ప్రణామాలన్నయ్య. ప్రణామాలు. సుస్వాగతం. ప్రణామాలు వదిన గారు. ప్రణామాలు అత్తయ్య. రామాన్ భాయ్, సంతోషంగా ఉండు. ప్రణామాలు షహిన్షా. దయచేయండి రాజాసాబ్, స్వాగతం. సుస్వాగతం వదినమ్మ. మేం మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రాజాసాబ్. రాజాసాహెబ్ గారికి మొగలాయి రాకుమారుల సలాం. ఎలా ఉన్నావు నాన్నా దానియల్? చాలా మారిపోయినట్టున్నావే. చిన్నప్పుడు ఆమేరులో నా వెనకే నా చెంగు పట్టుకుని వచ్చేవాడివి, కానీ మొన్న ఆమేరుకి వచ్చినా కూడా నన్ను కనీసం పలకరించడైనా లేదే. ఈసారి నన్ను కూడా పట్టించుకోలేదు. ఏదో పొడిపొడిగా సలాం చెప్పి జారుకున్నారు. తప్పేలేండి, ఆమీర్లో చేసిన తప్పును నేను ఇప్పుడు ఆగ్రాలో సరిదిద్దుకుంటాను. మీరిలా ముందే రావటం మాకు ఆనందంగా ఉంది.
మీతో ఎన్నో సంగతులు మాట్లాడవలసి ఉంది. ఉత్సవ ఏర్పాట్లన్నీ ఎంతో చక్కగా ఉన్నాయి షహన్షా. ఎందుకుండా మేమనేది ఏమిటంటే ఈ ఏర్పాట్లన్నీ చేసింది స్వయంగా షేకు బాబాని. పదండి రాజా సాబ్, మేము మిమ్మల్ని అతిథి గృహానికి తీసుకువెళ్తాం. మాన్ బాయ్, ప్రస్తుతానికి నేను నీకు దూరంగా వెళ్ళిపోవాలి, కానీ అందుకు బదులుగా నేను నిన్ను సలీంకి దగ్గర చేసేస్తాను. జోదా బేగం, మీరు సలీంకి ఈ కానుక ఇవ్వదలిచారు, కానీ మీకు తెలియందొకటుంది. నేను కూడా వారికి ఒకటి ఇవ్వదలిచాను. మీరు సలీం భవిష్యత్తు గురించి ఎన్ని కలలైనా కంటూ ఉండండి, కానీ వారి మనసు ఆలోచన ఎవరి మీదుందో అది నాకు మాత్రమే తెలుసు. ఇక ముందు ముందు ఆట చాలా ఆసక్తికరంగా సాగుతుంది.